ఆర్టికల్ 12 స్టేట్ అనే పదానికి అర్థమేంటో చెప్తుంది. ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ అంటే కేంద్ర ప్రభుత్వం లేదా భారత పార్లమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర శాసనసభలు లేదా స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు లేదా పంచాయతీలు. అలాగే భారత ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండే ఆఫీసర్స్ గానీ, ఆర్గనైజేషన్స్ గానీ స్టేట్ కిందకి వస్తాయి. ఈ ఆర్టికల్ 12 మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్‌ను ఎవరెవరు తప్పనిసరిగా పాటించాలని ఇది చెప్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్ర శాసనసభ లేదా మున్సిపాలిటీ లేదా పంచాయతీలు లేదా ప్రభుత్వ కంట్రోల్‌లో ఉండే ఆఫీసర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా మన హక్కులను ఉల్లంఘిస్తే మనం కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రభుత్వ కాలేజ్ అన్యాయంగా అడ్మిషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు లేదా ఒక మున్సిపాలిటీ ప్రజలను సమానంగా చూడలేదనుకోండి, అప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం కోర్టుకు వెళ్ళవచ్చు. అలాగే కాలక్రమేణా కోర్టులు స్టేట్ అనే పదానికి మరికొన్ని ప్రభుత్వ సంస్థలను యాడ్ చేశాయి. అవేంటంటే గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్. అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీని గవర్నమెంట్ అండర్‌టేక్ చేస్తే అది పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ కిందకొస్తుంది. సో, ఈ విధంగా ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు గానీ, ఆఫీసర్స్ గానీ, ఆర్గనైజేషన్స్ గానీ మన ఫండమెంటల్ రైట్స్‌ని ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్ళే హక్కు మనకుంది.